ఇప్పుడు లివర్ గురించి కొన్ని పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి అంటే తాడాసనం. ఈ తాడాసనం ఏంటంటే లివర్ దగ్గర బాగా స్ట్రెచ్ వస్తుంది. ఇలా యాంకిల్ ఈ టోస్ మీద మనం లిఫ్ట్ చేసాం. ఇది ఒక 4-5 సార్లు చేసుకొని తర్వాత తిర్యక తాడాసనం. దెన్ లెఫ్ట్ బెండ్ రైట్ బెండ్ ఒక 4 సార్లు ఇలా చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత కటి చక్రాసనం. ఆ లివర్లో స్టిమ్యులేట్ అవుతుంది. ఒక తడిబొట్టలాగా తడిగుడ్డలాగా దాన్ని మనం పిండినట్టు చేస్తున్నాం అన్నమాట. టాక్సిక్ వేస్ట్లన్నీ బయటికి పోతాయి. అలాగే సర్పాసు. తర్వాత ఉదరాకర్షాసనం. ఇదంతా లివర్కి చాలా బెనిఫిషియల్. సైడ్కి తీసుకునేటప్పుడు గాలి వదులుతున్నారు, సెంటర్కి వచ్చేటప్పుడు గాలి పీల్చుకుంటున్నారు. ఇది ఓ 2 రౌండ్లు 3 రౌండ్లు వేసుకోండి. మంచి క్లెన్సింగ్ క్రియ అది. తరువాత ఇది లివర్కి చాలా మంచిది. గాలి వదులుతూ తర్వాత ఉష్ట్రాసనం. ఇది కూడా లివర్కి చాలా పవర్ఫుల్. క్యాట్ డాగ్ స్ట్రెచ్. తర్వాత టైగర్. ఇవన్నీ కూడా లివర్కి మంచి పవర్ఫుల్. డైజెషన్ పెరుగుతుంది, టాక్సిక్ వేస్ట్లు క్లియర్ అవుతాయి, ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత గాలి వదులుతూ అలాగే గాలి వదులుతూ నోటి ద్వారా వదిలేయండి. గాలి వదులుతూ నెక్స్ట్ నావాసనం. ఇది కూడా లివర్కి మంచి పోస్చర్. మూడు రకాలు. 1, 2, 3. తర్వాత సేతుబంధాసనం. ఇది కూడా లివర్కి చాలా మంచి ఆసనం. లిఫ్టింగ్ అప్ ది సెంటర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఈ లోయర్ ఏరియాలో బాగా స్టిమ్యులేట్ అవుతుంది. తర్వాత పవనముక్తాసనం. ఇలా లోయర్ ఏరియాలో ప్రెస్ చేస్తున్నాం. తర్వాత 2 కాళ్ళు. తరువాత లిఫ్టింగ్ అప్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇది 2వ పోస్చరు. ఇది 3వ పోస్చరు. ఒక్కొక్కటి 4-5 సార్లు చేసుకోవాలి. ఇది 4వ పోస్చర్. తర్వాత
ధనురాసనం. బౌ ఇది కూడా లివర్కి బాగా పనిచేస్తుంది. తర్వాత విపరీత పవనముక్తాసనం, ఇది కూడా లివర్కి బాగా పనిచేస్తుంది. ఇది బాగా లివర్కి మంచి స్టిమ్యులేషన్ ఉంటుంది. తర్వాత యాజ్ యూజువల్ సూర్య నమస్కార పోస్చర్స్ కొద్దిగా, ఇవన్నీ కూడా లివర్కి కూడా పనిచేస్తాయి. ఇవి లివర్కి మంచి ఎక్సర్సైజెస్.